బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో శ్రవంతి మిస్సింగ్ ఇంకా మిస్టరీగానే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆమె ఆచూకీ కోసం గత 20 రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా పోలీసులు ఆమె గురించి ఏమీ కూడా కనుగొనలేదు అంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో డీటెయిల్స్ చూస్తే కల్లూరు మండలం నాయకునిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్ర నివాస్ సుజల స్రవంతి కాలువలో కూడా మహిళ దుక్కారు. అయితే ఇప్పటి వరకు కూడా మహిళ ఆచూకీ కనిపెట్టలేదు పోలీసులు. గ్రామానికి చెందిన రాఘవేంద్ర అనే వ్యక్తితో స్రవంతికి వివాహేతర సంబంధం ఉన్నట్లు కూడా స్థానికులు పోలీసులు తెలియజేస్తున్నారు. పొలం పనులకు వెళ్లిన సమయంలో రాఘవేంద్రతో తన భర్త స్రవంతి తనను చూసి వెంటనే కూడా మందలించడంతో వెంటనే స్రవంతి పొలంలో ఉన్న సమీపంలో ఉన్న కాలువలో మహిళ దూకింది. అయితే ఈ నేపథ్యంలో రాఘవేంద్రను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే మహిళ ఆచూకీని ఇప్పటి వరకు కూడా 20 రోజులు గడుస్తున్నా సరే మహిళ ఆచూకీని గుర్తించకపోవడంతో తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి పోలీసులపై. అయితే స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే 20 రోజులు గడిచినా సరే ఆమె ఆచూకీ ఇప్పటి వరకు కూడా కనుగొనలేదు అంటూ కూడా స్థానికులు అలానే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీటెయిల్స్ చూస్తే రాఘవేంద్రతో శ్రవంతికి వివాహేతర సంబంధం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వివాహేతర సంబంధంతో కూడా పొలంకు వెళ్తూ ఉండగా కూడా భార్యని వెంటనే భర్త మందలించడంతో ఆ కోపంలో కూడా ఆ మనస్తాపానికి గురై ఆమె వెంటనే దగ్గరగా ఉన్న కాలువలోకి వెళ్లి దూకే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆమె హత్య చేయబడ్డారా లేదా ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఇంకెక్కడికైనా వెళ్ళిపోయారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ గత 20 రోజులు గడిచినా సరే ఆమె ఆచూకీ తెలియకపోవడంతో చుట్టూ ఉన్న స్థానికులు అలానే కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులపై. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. నేను నన్ను చూసి లేచిపోయినా సోఫా సెన్లోకి వాళ్ళు వెళ్తుంటాయి పోయినా ఇట్లా ఆడడం మా సెన్లో అలా ఇక్కడ వాళ్ళు ఇద్దరు కలుసుకున్నారు. ఇద్దరు కలుసుకున్నారు అంతే కదా. అంతే ఏమన్నా బాబు చూసినావు. నేను నన్ను చూసి లేచిపోయినా సోఫా సెన్లోకి వాళ్ళు వెళ్తుంటాయి పోయినా ఇట్లా ఆడడం మా సెన్లో అలా ఇక్కడ. కర్నూలు జిల్లా నాయకల్ గ్రామంలో బాలిక భారతి మిస్సింగ్ కేసు దాదాపుగా 20 రోజులు గడుస్తూ ఉంది. అయితే కర్నూలు కలెక్టరేట్ ఎదుట భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే మనతో మాట్లాడడానికి బాధిత తండ్రి ఉన్నారు. పెద్దయినా చెప్పండి, అసలు ఏం జరిగింది? మాది అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కల చెరువు గ్రామం మాది. ఇక్కడ నాయకులకి నా బిడ్డని ఇచ్చినాను. కర్నూలు జిల్లా నా బిడ్డని వీళ్ళు చంపేసినారయ్యా. అంతా ఒకటే, వాళ్ళ కుటుంబం అంతా చిన్నాయన పెద్దనాన్న పిల్లలు వాళ్ళు. ఈరోజు కాలువలో పడింది అని అంటున్నారు. కాలువలో పడితే కనీసం శివమన్న తోలలు కదయా, మాకు శవాన్ని కూడా చూపించుకోకుండారు. 20 రోజులు అవుతుంది, ఇంకేం శవం చూపిస్తారయ్యా వాళ్ళు. వీళ్ళు పోలీసు వాళ్ళు ఎత్తులాడుతున్నాం అంటారు. మా బిడ్డని ఇంతవరకు ఏంది ఎవరు తీసుకురాలేదు, ఏమి చేయలేదు. కనీసం ఇట్లా బట్ట కానీ తీసుకురాలేదు ఎవరే కానీ. మాకు లాస్ట్ చూపు కూడా లేకుండా చేసినారు వీళ్ళకి. ఎవరికి ఏం చేసినాం మేము ఏమి చేయలేము. మా బిడ్డ పోయింది అని అంటారు. ఒక రాజుకు మాకు చెప్పుకోకుండా అయ్యా మా పరిస్థితి ఏమి. ఎవరిని అడిగినా కూడా పోలీసులను ఎతుకుతాను బాడీ దొరకని అంటున్నారు. ఇంతవరకు ఎందుకు బాడీ దొరకలేదు? అదేమన్నా సముద్రం అయ్యా, సముద్రంలో వాళ్ళని కూడా బయటికి తీస్తున్నారు కదయ్యా. కాలువలో పడితే బయటికి తీయలేకపోవడం ఏంటి అనేది. అది 1వ తేదీ మీ కూతురు మిస్సింగ్ అయింది కదా, ఎన్నో తేదీ మీరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? ఆపోతే చేసినాము. 1వ తారీఖున పోతే కేసు పెట్టినాము. ఇట్లా మా అల్లుని తండ్రి మీద వాళ్ళందరి మీద కేసు రాపించినామయ్యా. ఎత్తుకుతామంటే ఎద్దు అంటే అన్నారు. కానీ నా బిడ్డ ఏదో దొరకలేదయ్యా ఇంతవరకు. వాళ్ళ కుటుంబం ఏందో చేసిందయ్యా. నా బిడ్డని చేసి ఎక్కడ ఏమో చేసినారు. ఇంకా దొరుకుతుంది అంటే ఏదో దొరకదయ్యా. నా బిడ్డ వాళ్ళు ఏమో చేసినారయ్యా. ఏమి చేయకోకుంటే దినాలు ఎందుకు చేసుకుంటారయ్యా? 11 నెలల పోతే దినం చేసుకొని పూంజింటేనే కదయ్యా పిండం పెట్టేది బిడ్డకి. వాళ్ళన్నీ చేసి ఏం చెప్పాలయ్యా? తండ్రి తీవ్రంగా ఆవేదన చెందుతూ ఉన్నారు. తల్లి ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అంటే ఆ ఘటన జరిగిన తర్వాత ఎప్పుడు మీకు మీ అల్లుడు తెలిపారమ్మా? మాకు 1 గంటకు తెలిసిందా? 1 గంటకు తెలిసినా మేము వచ్చేకల్లా సాయంత్రం అయింది. ఆపోతే కేసు పెట్టినారు. ఈయన వచ్చినాడు, మా ఆయన వచ్చినాడు. మా పొద్దునీడు ఫోన్ చేసింది, బాగా మాట్లాడింది. వస్తాలే పండక్కి అని చెప్పింది. మళ్ళా ఫోన్ చేసింటే 1 గంటకల్లా అప్పుడే లేదంట అని చెప్పినారు. 1 గంటకల్లా బాగా ఫోన్ వచ్చింది అయ్యా.
అంటే గతంలో ఏదన్నా కుటుంబ సంబంధించినటువంటి తగాదాలు ఉన్నాయమ్మా? అవన్నీ కొట్లాడుతూనే ఉంటాండ్రి, అరుచుకుంటాండ్రి, గట్టని లోపలే అరుచుకుంటాండ్రి. మేము మాకేంలే వస్తాంలే అని అంటండే, మాకేది చెప్తాండే. ఇంకంతే ఈ పొద్దుటికైనా కానీ జనవరి నా పొద్దు అయింది చూడి. ఇంకా ఏసఐకి అందరికి తెలియచెప్పినాము. మళ్ళీ మేడాన్ని పట్టుకొని మేడము సార్ దగ్గరికి అందరు వాళ్ళకొచ్చింది. ఇంకంతే ఈ బుద్ధుడికైనా చెప్పలేదు. దయచేసి మీరు ఏదో ఒకటి చెయ్యాల. మాకు ఆ మేడం పట్టుకొని అన్ని చేస్తుంది. ఆయనకి సీఏ కానీ అబద్ధం చేస్తున్నాం కదా అని అంటాడు. అంటే 20 రోజులు గడుస్తూ ఉంది కదమ్మా, అంటే పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? 20 రోజులు అంటే చేస్తా ఉన్నారా? అంటే అక్కడ జరిగినటువంటి ఆ ఘటనకు సంబంధించి ఆ కాలువలో పడ్డారా, లేకుంటే వేరే విధంగా ఏదన్నా పడ్డారని పోలీసులు ఏమైనా చేస్తా ఉన్నారు? మాకు అనుమానమే, కాలువలోనే పడిందంటారు. కాలువలో పడలేదని మేము, కాలువలో పడింటే నాకు తెలపల్ల కదా, కాలువలో పడలేదని మేము మాకు చెప్పాలా. దినాలు కానీ చేసుకున్నారంట, మాకు తెలియదయ్యా. దినాలు చేసుకుంటే ఎట్లా గడ్డ పడాలా చెప్పు, చెప్పాలా కదా మాకు ఇన్ని రోజులాయా. మరి కొంతమంది మహిళా సంఘ నాయకులు ఉన్నారా అమ్మ, చెప్పండి. అంటే ఇప్పటికే దాదాపుగా 20 రోజులు గడుస్తూ ఉంది, మీరు ఆందోళన చేస్తూ ఉన్నారు, పోలీసులు ఏమంటా ఉన్నారు, అసలు ఏం జరిగింది? జనవరి 1వ తేదీ భారతి తన తోడికోడలతో కేక్ కట్ చేసుకొని జనవరి వేడుక చేసుకొని వాళ్ళ మామకు చెప్పి సేనుకు వెళ్ళింది అని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడ గ్రామంలో మేము వెళ్ళి విచారిస్తే, చేనుకు వెళ్ళిన తర్వాత ఆమె వెనకాల భర్త వెళ్ళాడు. ఎందుకంటే భర్తకు ఒక కాల్ వచ్చింది. రాఘవేంద్ర అనే వ్యక్తి, అంటే భర్త అయినటువంటి రవికుమార్కు రాఘవేంద్ర సొంతం కజిన్ బ్రదరు, ఆయన ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి నీ భార్య ఎక్కడ ఉంది అని అడిగితే నా భార్య సేనుకు పోయింది అన్న. ఆ ఫోన్ కాల్తో అతనికి డౌట్ వచ్చి అతను కూడా వెంటనే సేనుకు వెళ్తే అక్కడ సేన్ దగ్గర ఒక చెట్టు కింద భారతి తర్వాత రాఘవేంద్ర భర్త కజిన్ బ్రదర్ ఇద్దరు కలిసి ఉన్నారు అని చెప్పేసి, అది చూసినటువంటి భర్త నేను ఇంటికి రా నాన్నకు చెప్తా అని చెప్పి వెళ్ళిపోయినాడంట. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి వచ్చి కాలువలో దూకింది అని చెప్పేసి ఒక ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు అని పోలీసుల కథనం. ఇది నిజంగా పోలీసుల కథనం ప్రకారం భారతి కాలువలో దూకింటే శవం ఎక్కడ? భారతి శవం ఎక్కడ? 24 గంటలు మహా అంటే 48 గంటల్లో శవం బయటకు వస్తుంది నీళ్ళల్లో నుంచి. అది పెద్ద సముద్రం కాదు, ఇంకోటి కాదు, చేపలో తిమింగలాలో తిన్నాయి అనడానికి ఒక అంద్రినివ కాలువ. ఆ కాలువలో అమ్మాయి వెళ్తే మహా అంటే ఒక 6 కిలోమీటర్లు పోతే అక్కడ జాలి అనేది ఉంది, ఒక వల, అక్కడ అన్ని ఆగుతాయి అని పోలీసులే చెప్తున్నారు. మళ్ళీ మీ కథనం ప్రకారమే శవాలన్నీ అక్కడ దొరుకుతాయి. ఈ అమ్మాయి శవం ఎక్కడ పోయింది? కనీసం లోపల ఉన్నటువంటి జీవాలు ఏమైనా తిన్నా కూడా ఆ అమ్మాయి బట్టలన్నా బయటికి రావాలా. మేము ఇదే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మహిళా సంఘాన్ని ఆశ్రయిస్తే మేము డిఎస్పీ గారిని సిఐ గారిని కలిసాం. సార్ ఆ ఊర్లో క్రైమ్కు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఆ శవాన్ని అక్కడ ఉంది అనేది మాకైతే డౌటు. ఆ శవాన్ని మాయం చేసింటారు. మీరు చెప్పిన ప్రత్యక్ష సాక్షి వాళ్ళు క్రియేట్ చేసిన సాక్ష్యమో. ఏపీలో ప్రజెంట్ ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కావచ్చు, హోమ్ మినిస్టర్ మహిళా అనిత కావచ్చు, గతంలో అనేక రకాల ఆరోపణలు చేశారు. మా ప్రభుత్వంలో మహిళలకి చాలా భద్రత ఉంటుంది అన్నారు. కానీ 20 రోజులు గడుస్తూ ఉంది, ఓ మహిళ మిస్సింగ్ అయినటువంటి ఘటనను ఛేదించలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. మీరేమంటారు? ఇదే భద్రత? 20 రోజులైనా ఆచూకీ తెలుస్తలేదంటే మహిళలకు ఎంత భద్రత ఇస్తున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. అంతకుముందు గవర్నమెంట్ రానప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజు డిప్యూటీ సీఎం, ఆ రోజేమో ఈ రాష్ట్రంలో మహిళలు మిస్సింగ్ అవుతా ఉన్నారు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఇక్కడ వచ్చి సుగాలి ప్రీతి కోసం కూడా పోరాటం చేశారు. ఈ రోజు ఏమైంది? సుగాలి ప్రీతి కేసు నువ్వు ఏం చేశారు మీరు డిప్యూటీ సీఎంగా ఉండి? ఈ రోజు మహిళల మిస్సింగ్ కేసులు దాదాపు 45,000 కేసులు ఈ రాష్ట్రంలో మేము ట్రేస్ అవుట్ చేశామని పోలీసు రికార్డులు చెప్తా ఉన్నాయి. ఇంకా ట్రేస్ అవుట్ కాని కేసులు ఏమైనాయి? ఎందుకు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం లేదు మిస్సింగ్ కేసుల మీద? ఆ అమ్మాయి మిస్సింగ్ అయిన రోజే, భారతి మిస్సింగ్ అయిన 3-4 రోజులకే మీరు ఈ జిల్లాలో అదే నియోజకవర్గంలో పర్యటించిపోయారు. ఏమైంది? ఆ కేసు తెలీదా? అంటే వీళ్ళు చెప్పడం ఒకటి, చేయడం ఒకటి.
చెప్పే మాటలన్నీ కూడా మహిళల సాధికారము, మహిళల సంక్షేమము, మహిళా సాధికారత అంటూ ఆ పీటలు ఎక్కుతారు, గద్దెలు నెక్కుతారు. ఆ తర్వాత మహిళలను విస్మరిస్తారు. నామకే వాస్తే కూడా ఈ రోజు హోంమంత్రిని పెట్టారు. హోంమంత్రి చేతికి పవర్ ఇచ్చి చూడండి. దళిత మహిళలకు కానీ మహిళలకు కానీ పవర్ ఇయ్యరు, నామకే వాస్తే హోంమంత్రులు. ఇది గతంలో నుంచి జరుగుతూ ఉందండి, ఈ రోజు కూడా అదే జరుగుతుంది. పవర్ ఇస్తే కూడా ఏమనేది తెలుస్తుంది. ఈ రోజు మహిళల్ని వాడుకొని ఓట్లు వేసుకొని గద్దెలెక్కుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఇక్కడ జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏదైనా జిల్లా సంబంధించిన అధికారులు ఎవరైనా స్పందించడం జరిగిందా? స్పెషల్ టీమ్స్ ద్వారా ఏదైనా సర్చింగ్ ఆపరేషన్ అలా జరిగిందంటారు? అసలు మేము డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఎస్ఐ గారు సరిగ్గా చేయట్లేదు, సరైన రీతిలో విచారణ జరపట్లేదు, ఇది మరో ముచ్చుమరి ఘటన కాబోతుంది. ముచ్చుమరిలో కూడా ఈ రోజు వరకు అమ్మాయి ట్రేస్ అవుట్ కాలేదు బాడీ. ఇప్పుడు ఈ అమ్మాయిది కూడా కాదు. ఎన్ని రోజులు ఇట్లా చేస్తారంటే నేను ఒక మహిళా ఎస్ఐని పెట్టి ఖచ్చితంగా ఆ కేసును విచారింపజేస్తానని చెప్పేసి చెప్పారు. కానీ అలాగే గుమ్మనూరు జయరాం గారు కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రుల నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆయన కూడా ఫోన్ చేసి ఎస్పీ గారితో మాట్లాడారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలు కూడా ఫోన్లో మాట్లాడారంట కలెక్టర్ గారితో. ఎస్డిఆర్ఎఫ్ బృందాలు పోయి మొత్తం ఆ గాలి పంపు మోటార్ల పడవల ద్వారా సెర్చింగ్ చేశారు, దొరకలే. మేము అదే చెప్పాము, ఇంకొక నెల వెతకాలన్నా దొరకదు, మీరు వేరే కోణంలో డాగ్స్ వాళ్ళని పిలిపించి విచారణ జరిపించండి, అప్పుడు తెలుస్తాయి వాస్తవాలు. ఆ రాఘవేంద్ర అనే అతను ఏమన్నా చంపిండొచ్చేమో, లేకపోతే భర్తను ఏమన్నా చంపి రాఘవేంద్ర మీద వేస్తున్నాడో ఎవరు ఏం చెప్తారు. వేరే కోణంలో విచారించండి అని చెప్తే ఈ రోజు వరకు ఆ కోణంలో విచారించలేదు. సిఐ గారికి ఎస్ఐ గారికి ఏం ఇంట్రెస్టో మళ్ళీ ఈ కేసుని ఇలాగే తొక్కి పెట్టాలని చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ గ్రామంలో గుప్త నిధులను లేపినారండి, కేసులు అయినాయి. గుప్త నిధులను లేపినారు, కేసులు అయినాయి. ఆ గుప్త నిధులు ఎక్కడ నిధి ఉందని ట్రేస్ అవుట్ చేసే యంత్రాలను తీసుకొచ్చినటువంటి ఆ గ్రామ ప్రజలు ఒక బాడీ నీళ్ళలో ఉందా లేదా అనేది కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. అంత తెలివైన వాళ్ళ గ్రామ ప్రజలు. మళ్ళీ ఈరోజు ఆ బాడీ లేదనేది వాళ్ళు తెలిసి కూడా ఎందుకు వెతుకులాడుతున్నారు, ఎవరిని మభ్య పెట్టడానికి వెతుకులాడుతున్నారు అని చెప్పి తెలియజేస్తాను. మరి కొంతమంది ఉన్నారు. బ్రదర్ చెప్పండి, అంటే మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఈ జరిగిన ఘటనని ఎలా చూడాలి? జిల్లాలో ఇది ఫస్ట్ కాదు, లాస్ట్ కాదు. ఎందుకంటే ముచ్చుమరి మరొక ముందే చౌరస్తాలో ఒక అబ్బాయిని ఈరోజు 1వ తారీఖు జనవరి 1 వేడుకలు జరుపుకొని ఆనందం మరొక ముందే భారతి నాయకల్ అమ్మాయి, ఇట్లా అన్ని మిస్సింగ్ కేసులే. పోలీసులేమో అధునాతన టెక్నాలజీ మా దగ్గర ఉంది అంటున్నారు. వీళ్ళు ఈ అధునాతన టెక్నాలజీని ఎందుకు ఉపయోగించి ఇటువంటి వాళ్ళపైన కరెక్ట్ చర్యలు తీసుకోకున్నారు? ఒకటి వీళ్ళకి రాజకీయ పెట్టి వస్తాడా, లేదంటే వీళ్ళు చేస్తుంటే వీళ్ళు పై అధికారులు ఏమన్నా వస్తాడా? కాబట్టి ఆ అధికారులు రాజకీయ నాయకులైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినాడో ఈరోజు అదే ధోరణితో ఉండాలి. హోమ్ మినిస్టర్ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా వ్యవహరించిందో ఇప్పుడు కూడా అదే ధోరణితో ఉండి ఇటువంటి బాధితులకు న్యాయం జరుగుతుంది తప్ప ఇది వాళ్ళ దారిలో మీరుంటే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పి ఖచ్చితంగా ఈ గుప్త నిధులు కానీ, లేదంటే మహిళల పట్ల దాడులు కానీ, మానభంగాలు కానీ, లేదంటే మిస్సింగ్ హత్యలు కానీ ఇవన్నీ కూడా ఉలికి తేవడంలో ఈరోజు ప్రభుత్వం దగ్గర యంత్రాంగం ఉంది. ఆ యంత్రాంగం ద్వారా వెలికి తీసి నిజమైన దోషులను శిక్షించేదాకా ప్రజా సంఘాలు పోరాడుతుంటాయని తెలియజేసుకుంటాం. ఇది మొత్తంగా కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఈ మిస్సింగ్ ఘటన ఏదైతే ఉందో భారతి మిస్సింగ్ ఘటనను వెంటనే ఛేదించాలి. పోలీసులు ఎందుకు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కూడా తమ తల్లిదండ్రులు కావచ్చు లేదా ప్రజా సంఘాలు మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే చూడాలి ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎలా దర్యాప్తును ముందుకు తీసుకెళ్తారనే అంశాలు. జిల్లా నాయకలు గ్రామ సమీపంలో భారతి అనే మహిళ మిస్సింగ్ ఘటన సంబంధించి దాదాపుగా 20 రోజులు గడుస్తూ ఉంది. అయితే ఈ కేసు సంబంధించి మనతో మాట్లాడడానికి స్థానిక ఎస్హెచ్ఓ ధనంజయ్ సార్ ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి ఈ భారతి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి ఏం ఐడెంటిఫై చేశారు, అసలు ఏం జరిగింది? 1వ తారీఖు మధ్యాహ్నం సుమారుగా 12 గంటల సమయంలో భారతీయును వాళ్ళ భర్త వాళ్ళకున్న మనస్పర్ధల వల్ల భార్య వచ్చి ఇక్కడ హెచ్ఎన్ఎస్ కెనాల్లో దూకింది. దాన్ని ప్రత్యక్ష సాక్షులు చూసినారు. తర్వాత దూకిన తర్వాత మేము మిస్సింగ్ కేసు నమోదు చేసినాము. ఆ రోజు సాయంత్రం నుంచి ఈ రోజు వరకు మాకున్న అన్ని సోర్సెస్ ద్వారా కాలంలో సెర్చ్ చేస్తున్నాము. కాకపోతే అన్ఫార్చునేట్లీ భారతి డెడ్ బాడీ దొరకలేదు. దానికి సంబంధించి ఎస్డిఆర్ఎఫ్ బృందాలతోనూ తర్వాత డ్రోన్ కెమెరాలతో కూడా భారతీయ ఆచూకీ కోసము మేము ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా నాటుపడల ద్వారా తర్వాత గజయితాల ద్వారా కూడా
మేము ఆ బాడీ కోసం ప్రయత్నం చేసినాం. కాకపోతే ఇంతవరకు దొరకలేదు. త్వరలోనే ఆ బాడీని ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకుంటాము. అంటే ఫ్యామిలీ సంబంధించినటువంటి వారు ఏం చెప్తా ఉన్నారు అంటే ఈ కేసు సంబంధించి తమ భర్త కావచ్చు లేదా వేరే వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా? అంటే ఆ వాటర్లో పడిన డెడ్ బాడీ 24 అవర్స్ లేదా 48 అవర్స్లో వాటర్ నుండి పైన తేలే ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఏం ఐడెంటిఫై చేయాలి? సాధారణంగా అయితే బావిలో కానీ చెరువులో కానీ బాడీ పడినప్పుడు 24 అవర్స్, కొన్ని సందర్భంలో 36-48 అవర్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ వాటర్ ఫ్లోటింగ్ ఉండడం వల్ల, అంతేకాకుండా కొంగనపాడు దగ్గర అండర్ పాస్లోకి వెళ్ళిపోతాయి నీళ్ళు. దాదాపుగా 150 మీటర్ల వరకు ఆ కాలం అండర్ పాస్లో పోతుంది. కాబట్టి ఈ నీళ్ళ హెవీ ఫ్లోటింగ్ వల్ల అండర్ పాస్లో కూడా ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయని అది కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ నీటిపారుదల వాళ్ళతో కూడా మాట్లాడి దాదాపు ఒక 4 రోజుల్లో నీటి యొక్క దాని గ్రావిటీని కూడా తగ్గించి కూడా అక్కడ సెర్చ్ చేసినాము. ఇంతవరకు అయితే బాడీ దొరకలేదు. మేమేమనుకుంటున్నామంటే ఇంకా బాడీని చేప తినడం వల్ల కానీ, లేక ఇతర కారణాల వల్ల కానీ బాడీలో ఇంకా పైకి రాకపోవడానికి కానీ, లేదంటే కాలువలో అక్కడక్కడ ముళ్ళ పొదలు ఉన్నాయి కాబట్టి ఎక్కడన్నా తట్టుకొని ఉండే అవకాశం ఉన్న సందర్భాలు కూడా, సందర్భాల్లో బాడీ 15 రోజులు 18 రోజులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మా ప్రయత్నం అయితే గట్టి ప్రయత్నం చేస్తున్నాము. అది త్వరలోనే బాడీని పైకి వచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే జనవరి 1 రోజు ఈ ఘటన జరిగింది కదా సార్, అంటే ఏ టైంలో వచ్చి మీకు ఫిర్యాదు చేశారు? ఫిర్యాదు చేసిన టైంలో మీరు ఎప్పటి నుండి ఈ యాక్షన్ స్టార్ట్ చేశారు? అప్పటి నుండి మీరు చెప్తా ఉన్నారు అంటే అక్కడ వెతికినటువంటి SDRF బృందాలు కావచ్చు, డ్రోన్స్, అంటే మీకు ఎక్కడ కూడా ఈ బాడీ సంబంధించి ఎక్కడ ట్రేస్ కాలేదు. అయితే తమ భారతి సంబంధించిన భర్తతోనే కొంత డెడ్ బాడీని తీసుకెళ్ళి అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే ఇసుక సంబంధించినటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఆ హంద్రి ఉందో అందులో ఏదైనా చేశారని బంధువులు తీవ్రంగా ఇచ్చేస్తూ ఉన్నారు. అలాంటివి ఏమైనా ట్రేస్ చేశారా సార్? చూడండి, ఇప్పుడు భర్త నాకు తెలిసినంత వరకు భర్త కొద్దిగా ఇన్నోసెంట్. కాకపోతే ఆ వైపు కూడా మా విచారణ చేసినాము. మాకు దానికి సంబంధించిన సరైన సాక్ష్యాధారాలు రాలేదు. తర్వాత ఇసుకలో పూడ్చడానికి కాలాకు తర్వాత హంద్రికి దాదాపుగా 5 నుంచి 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ ఉండే బాడీని తీసుకొని హంద్రిలో పూడ్చడం అనేది మేము అనుకుంటున్నాం, మాకున్నంత వరకు నాలెడ్జ్ ప్రకారం అసాధ్యం అనుకుంటున్నాము. ఆ యాంగిల్లో కూడా ప్రయత్నం చేస్తున్నాం. సాక్ష్యాధారాలు ఏది వచ్చినా కూడా వాళ్ళ భర్త పైన కూడా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. అంతేకాకుండా వాళ్ళ భర్త కూడా కొద్ది మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల కూడా అతను కూడా కొద్దిగా ఈ ప్రజా సంఘాలు కంప్లీట్గా పోలీసు సంబంధించినటువంటి అధికారులు కొంత నిర్లక్ష్యం చేయడం వల్లే దీన్ని ట్రేస్ చేయలేకపోతున్నారని ప్రజా సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. 1వ తారీఖు 12 గంటలకు బాడీ మిస్ అయిపోయింది. అంటే భారతి గారు మిస్ అయిపోయినారు. ఆ రోజు 4 గంటలకే FIR నమోదు చేసినాము. మళ్ళా మరుసటి రోజే అంటే 2వ తారీఖు నుంచి దాదాపు 7వ తారీఖు వరకు 5 రోజులు ఒక 15 మందితో SDR బృందంతో బోట్లు వేసుకొని సెర్చ్ చేసినాము. అంతేకాకుండా మరి నాటుపడల ద్వారా తర్వాత గజితల ద్వారా సెర్చ్ చేసినాము. అది కూడా ప్రయోజనం లేకపోతే మా ఉన్నతాధికారులు, మా CI గారు, DSP గారు, SP గారు ఉత్తర్వుల మేరకు డ్రోన్ కెమెరాల ద్వారా కూడా ఏదైతే ఆధునీకరణ ద్వారా టెక్నాలజీని ఉపయోగించి కూడా ఆ డెడ్ బాడీ కోసం ప్రయత్నం చేసినాము. కానీ ఇందులో అనేది మా నిర్లక్ష్యం అనేది లేదు. మాకున్న అన్ని సోర్సెస్ ద్వారా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అది త్వరలోనే ఆ బాడీని తీసుకుంటాం. ప్రజా సంఘాలకి మా విన్నతి ఏమంటే, ఒకవేళ వాళ్ళకి సలహాలు ఏదన్నా ఉన్నా పోలీసులకు ఇచ్చినా అది కేసుకు ఉపయోగపడేది, బాడీ ట్రేస్ చేసే సంబంధించినది ఆ సలహాలను కూడా మేము తప్పకుండా స్వీకరిస్తాం. దానికి ఒక మంచి ఉద్దేశంతోనే స్వీకరిస్తాం. కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్ గ్రామ పరిధిలో జనవరి 1వ తేదీ భారతి మిస్సింగ్ ఘటన కలకలం రేకెత్తిస్తుంది. మనం ఎక్కడైతే ఆ భారతి మిస్ అయినటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ ఏదైతే ఉందో అక్కడే ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం ఈ మార్గం గుండానే భార్యాభర్తలు ఇద్దరు కూడా చేనుకి వెళ్ళి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ చేనులో కొంత గొడవ కారణం తలెత్తడంతో భర్త ముందు వెళ్ళిపోయినట్లుగా కూడా గ్రామస్తులు తెలుపుతూ ఉన్నారు. అదే ఈ మార్గం గుండానే భారతి ఈ విధంగానే ఏదైతే తమ చేనుకు వెళ్ళారో చేను నుండి ఈ మార్గం గుండానే తమ ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. కొంత భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తిన తర్వాత ఈ మార్గం గుండా వచ్చి భారతి ఇదే ఎగ్జాక్ట్ మనం చూస్తున్న ఈ పిల్లర్ ఏదైతే ఉందో ఇక్కడే చెప్పులు ఇక్కడే
వదిలివేసి ఇక్కడ నుండి డైరెక్టుగా దూకారంటూ కూడా ఈ మార్గం గుండా నిత్యం వ్యవసాయ నిమిత్తం రైతులు కావచ్చు లేదా గ్రామానికి వ్యక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేవారు ఇక్కడ భారతి అనే మహిళ ఈ విధంగా దుంకిందని చెప్తున్నటువంటి పరిస్థితి. మనం చూస్తున్నటువంటి ఈ కాలువ హెచ్ఎన్ఎస్ఎస్ ఈ హంద్రీ నివాస్ సుజల స్రవంతి ఈ కాలువ ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ వాటర్ కంప్లీట్గా కర్నూలు నుండి ఈ అనంతపురం జిల్లాకు సాగునీటి అవసరాల కోసం వెళ్ళే ఈ వాటర్ ఏదైతే ఉందో మనం చూసే ఈ లొకేషన్లో ఈ వాటర్ ఏదైతే ఫోర్స్గా వెళ్తూ ఉన్నాయో ఈ ఫోర్స్కి భారతి అనే మహిళ ఇక్కడే దూకింది. కొంతమంది ఈ గ్రామ సంబంధించినటువంటి వారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అసలు ఆ రోజు ఏం జరిగిందో కనుక్కుందాం. పెద్ద ఆయన చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది? అసలు చూశారా ఎవరన్నా భారతి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలో దూకారని? ఆటో పుట్టగాడు చూసినాడు, ఆటో వాడు వచ్చి ఆడ వచ్చి మందిని పిలుచుకొని వచ్చినాడు. వచ్చేసరికల్లా వాళ్ళు వచ్చేసరికి ఇట్లా షర్ట్ ఇట్లా అనింది. ఇంకా అంతట్లేక కనపడంలే, ఇంకా మాయమైపోయింది అంతే. ఇంకా అంతా గవర్నమెంట్ ఎత్తుకలాడింది, ఎంత ఎత్తుకలాడినా కూడా కాలే. ఆ శవం అయితే గడ్డకు పడిందని మాకు డౌట్, మా ఊరి పరిస్థితి. అంటే ఆ రోజే పోలీసులకు మీరు మీ గ్రామస్తులు ఫిర్యాదు చేశారా? అంటే వచ్చారా ఆ రోజే పోలీసులు వచ్చి వెతకడం అలా జరిగింది? పోలీసులు వచ్చినారు, అందరూ వచ్చినారు. పోలీసులు వచ్చినారు. వాడిని కొన్ని రోజులకి మొగుని తండ్రిని తీసుకుపోయినారు, లోన్ వేసినారు. వాడు చెప్పిన విషయంలో వాళ్ళు పడుచుకున్నా. మళ్ళీ కొన్నాళ్ళకి వాడిని ఇంటర్వ్యూ చేసినారు, ఇంకా చేసినండి. అది భార్య మొగుడు ఇటు వచ్చినాడు, వాడు ఎట్ట పోయినాడు అంతే. చేను కాడ సమస్య ఇది మా నాన్న చెప్పుకుంటే వాడు వచ్చినాడు, చేసి వాడు అట్ట వెళ్ళిపోయినాడు. ఆ పాప పరిస్థితి అంకసం తట్టలేక ఇక్కడ పడింది. ఇది తప్ప ఏం లేదు. ఆ గవర్నమెంట్ వచ్చినా కూడా కనపల్లి ఆ శవం ఒక్క లేదంటే కేవలం అంటే చీర పట్టణ కాని రావాలా అది ఉంటే. అది మాకు డౌటు, గ్రామం డౌట్ ఏముందంటే ఆ డౌటు వాళ్ళే ఎత్తేసినారు పైకని డౌటు. ఎవరంటారు? పేరెంట్స్ చేశారు దానికి వాడిని ఆ పాపని చేసినాడు అని ఒక డౌట్, గ్రామానికి కూడా డౌటే. మొత్తం ఎవరైనా అడుగు, ఇది మటుకు డౌట్. అన్న చెప్పండి, అంటే ఈ ఫోర్స్లో ఈ దూకినట్లుగా చెప్తా ఉన్నారు కదా, ఏం జరిగింది అసలు? ఏం మేమైతే లేదు, వచ్చి అంత జనాలు వచ్చి కుంభకోడి చూస్తుంటే ఇట్లా పడింది అమ్మాయి. అంటే ఎవరంటే ఇట్లా మంగళ పాప పడింది అని చెప్పేసి అన్నారు. వచ్చి చూస్తే ఇంకా ఒక చెప్పులు ఒకటి ఉన్నాయి, ఇంకా కాలపోత జనాలు ఉన్నారు. ఇంకా శివం అయితే చూకి దొరికేదే లేదు. ఇంకా జనాలు ఎమ్మెల్యే నుంచి ఈతగాళ్ళని తోలుకొచ్చి పడవలు తీసుకొచ్చి చేసిరు కానీ దొరకలేదు శవం. మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, అంటే ఏం జరిగింది అసలు? పోలీసులు జరిగిన ఆ రోజే వచ్చి ఫిర్యాదు చేస్తే ఆ రోజే వచ్చి అంటే గాలింపు చర్యలు చేపట్టారా? ఏం జరిగింది? అంటే ఫ్లో ఎక్కువ ఉన్నందువల్ల ఒక 3 days కొద్దిగా లేట్ అయింది. 2 days తర్వాత వచ్చేసి పోలీసు వాళ్ళు వచ్చేసి చూసినారు, మొత్తం అంతా అది పడవ తీసుకొచ్చి చెక్ చేసి అన్ని చేసిపోయినారు. చేసిన శవం ఆచూకైతే దొరకలేదు. ఇదంతా అక్రమ సంబంధమే ఇదంతా జరిగిందంటారా? అంటే ఏం అది జనాలు అంటున్నారు అక్రమ సంబంధం అని చెప్పేసి. ఆ పిల్లోని భర్త క్లియర్గా చెప్పినాడు కదా ఆ పిల్లోడు. ఇదంతా ఆ రోజు ఏదైతే January 1st రోజు ఈ ఘటన జరిగిందో, జరిగినప్పటి నుండి కూడా పోలీసులు కావచ్చు ఇతర ప్రభుత్వ అధికారులు ఇక్కడికి చేరుకొని అనేక రకాలుగా గాలింపు చేపట్టినప్పటికీ భారతి అచూకీ లభించలేదని గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. అయితే ఆ రోజు జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో, భారతి కరెక్ట్గా ఇక్కడ దుంకే సమయంలో ఒక ఆటో డ్రైవర్ చూశారు. ఆ ఆటో డ్రైవర్ చూసి ఈ సమీపంలో ఉండే గ్రామం ఏదైతే నాయకల్ గ్రామం ఉంటుందో కూతవేటు దూరంలోనే ఉంటుంది. ఇక్కడ నుండి ఆ డ్రైవరు వెళ్ళి చెప్పేలోపే ఇదంతా జరిగిందంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైనా జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో, భారతి ఆచూకీ కోసం పోలీసులు ఇప్పటికే అనేక రకాలుగా గాలింపు చేపట్టారు. అయితే భారతి సంబంధించినటువంటి ఆచూకీ కనిపెట్టడంలో పోలీసుల నిర్లక్ష్యంతో పాటు వివిధ రకాలుగా ఉన్నాయంటూ కూడా ప్రజా సంఘాలు మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. తమ తల్లిదండ్రులు డిమాండ్ అంతా ఒకటే, భారతి ఆచూకీ కనిపెట్టాలంటూ కూడా తెలుపుతూ ఉన్నారు. ఇదంతా ఏ విధంగా జరిగింది అనే కోణంలో పోలీసులు ఇప్పటికే ఘటనకు సంబంధించి అనేక కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. ఎక్కడ కూడా దాదాపు 20 రోజులు గడిచిన యొక్క ఆనవాళ్ళు కనిపించకపోవడంతో పోలీసులు ఇంకా ముమ్మరంగా ముందుకెళ్తాము, ఖచ్చితంగా భారతి ఆచూకీ కనిపెడతామంటూ కూడా తెలుపుతున్నారు.
ఇద్దరు కలుసుకున్నారు. ఇద్దరు పనికి పోయిందా? కలిసిపోయిందా? కలుసుకున్నారు. అంతవరకు